వశిష్ఠ గోదావరి వరద ముంపుతో లంక గ్రామ వాసులు బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. గత 10 రోజుల నుంచి జల దిగ్బంధంలో ఉన్న తమను పట్టించుకున్న నాదుడే లేడని వాపోతున్నారు లంకవాసులు. వైఎస్ జగన్ హయాంలో తమకు వరద సమయంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తమ గోడును ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లంకవాసులు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వశిష్ఠ గోదావరి కూడా శాంతించడంతో కూడా లంక గ్రామాల ప్రజలు కూడా ఉన్నటువంటి ఇళ్లకు కూడా చేరుకుంటున్నారు. చూస్తే కనుక ప్రధానంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మన పాలకొల్లు సంబంధించినటువంటి నియోజకవర్గం కనకాయలంక గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి కాజ్వే కూడా ఇంకా కూడా కనకాయలంకకు సంబంధించినటువంటి కాజ్వే ఇంకా నీటిలోనే ఉంది. మరి ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజుల నుంచి చూడండి లైన్ 10 రోజులు మట్టించండి ఈ వాళ్ళకి అంటే 10 రోజులు ఎలాగన్నా ఇంకా ఇప్పుడు తగ్గిందండి కొంచెం. మొన్న నుంచి ఇదంతా ఇగోండి సూర్య బరాబరికి వచ్చేసిందండి. ఏమన్నా ఆమెలు రమ్మంటే ఒకసారి వస్తున్నాడండి, ఒకసారి రావట్లేదండి ఇలాగ నీటిలోకి. మా పేటకి నామలు రావట్లేదండి. అడుగుతుంటే వచ్చారు కదా వేసామని అంటున్నారండి, ఒక్కళ్ళు రావట్లేదండి. ఇలాగా 10 మేమండి అదిగోండి ఆయన ఎవరితో బిల్డింగ్ ఉంటేనే ఆ బిల్డింగ్ పైన ఉంటున్నామండి. మేసి ఇదిగోండి మొన్న బియ్యానికి రమ్మని బియ్యం ఒకటి ఇచ్చారండి. ఇంకా బోనాలు లేవండి. ఆ బియ్యం ఇచ్చారు, నిన్న తెచ్చుకున్నామండి. అవి వండుకున్నా కూడా ఈ తాట కంపెనీ ఏమి వండుకోండి. గతంలో బాగానే ఇచ్చారండి మాకు. ఇది తిన్నా ఇది మళ్ళీ లేదనుకోకూడదండి. మాకు ఈ సంవత్సరం ఏం పట్టించుకోలేదండి బాబా ఎవరు. అదండి గతంలో బాగానే జరిగినాయండి అన్ని కూడా. ఇచ్చేవారండి పడవల మీద అట్టుకొని ఇచ్చేసేవారు. భోజనాలు పెట్టేసేవారండి 2 పూటలు కూడా. భోజనాలు ఉప్మాలు పాలు ప్యాకెట్లు అన్ని పట్టుకొని ఇచ్చేవారండి. ఈ సంవత్సరం ఏంటి బతిగా మాకు ఏమీ పట్టించుకోకుండా చూడలే చేయలేదండి. ఉచిత బియ్యం ఇస్తారో తెచ్చుకోండి అని అన్నారు తప్పండి. మాకు భోజనాలు గట్ట ఏం పరిచయం చేయలేదండి. చూడొచ్చు వీరంతా కూడా ఒకటే స్పష్టం కనపడుతుంది. గత 10 రోజుల నుంచి కూడా తాము ఎక్కడున్నటువంటి వరదకు సంబంధించినటువంటి ముంపులోనే ఉంటున్నాము. గతంలో చూసుకున్నాక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చూస్తే కనుక తమకు సంబంధించినటువంటి బోట్లు కానీ నిత్యావసర వస్తువుల విషయంలో కానీ ఆహార విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు సంబంధించి కూడా అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ తమను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విశేష్ కుమార్ రాజు సాక్షి కనకాయలంక నుంచి.